హాయ్ అండి, శ్రీనివాస నిత్యం నేను పార్టీ 4:30 ఆ ప్రాంతంలో ఈరోజు ఆకాశం ఒక్కసారిగా చల్లబడి ఉరుములు మెరుపులతో వడగాలు వీస్తూ వడగళ్ళ వాన అయితే పడిందండి. ఆ మనవాళ్ళు ఇద్దరు సరదా చూడండి, ఆ వడగళ్ళ వాన చూస్తూ ఆ చిన్న మనవాడు డౌట్, ఈ ఐసు ఈ వడగళ్ళు ఎలా క్రియేట్ అవుతాయి మా అమ్మ అడిగాడు. ఆకాశం నుండి మంచు ముక్కలు వర్షంలా పడ్డాన్ని మనం వడగళ్ళ వాన అంటాం కదా, ఇది ఎలా ఏర్పడుతుంది అన్నది చూద్దాం. వడగళ్ళు ఎలా ఏర్పడతాయని మా మనవడి డౌట్కి నాకు తెలిసిన సమాచారం చాలా చిన్నగా. పైకి వీచే గాలి అప్డ్రాఫ్ట్ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో గాలి వేగంగా భూమి నుండి ఆకాశం వైపు వెళ్తుంది. దీన్ని అప్డ్రాఫ్ట్స్ అంటారు. నీటి బిందువులు గడ్డకట్టి అంటే ఈ గాలి ప్రవాహము వర్షపు నీటి బిందువులను ఆకాశంలో చాలా ఎత్తుకు అంటే ఘనీభవన ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉన్న ప్రాంతానికి తీసుకెళ్తుంది. అక్కడ ఆ నీటి చుక్కలు గడ్డకట్టి చిన్న మంచు ముక్కలుగా మారుతాయి. ఇవి పరిమాణం కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ మంచు ముక్కలు కిందకు పడుతున్నప్పుడు మళ్ళీ బలమైన గాలి వాటిని పైకి నెడుతుంది. ఇలా పైకి కిందకి తిరుగుతున్నప్పుడు మరిన్ని నీటి చుక్కలు వాటికి అంటుకొని పొరలు పొరలుగా పేరుకుపోతాయి. దీనివల్ల మంచు ముక్క పరిమాణం కూడా పెరుగుతుంది. ఈ మంచు ముక్క పరిమాణం పెరిగి కిందకి పడ్డాం. మంచు ముక్క బరువు పెరిగి గాలి దానిని మొయ్యమడి అది భూమి మీదకు వడగళ్ళలాగా పడిపోతాయి. ఈ వడగళ్ళు చిన్న చిన్న బఠానీ గింజ సైజు నుంచి టెన్నిస్ బాల్ వరకు ఏర్పడతాయి. వేసవిలో భూమి వేడెక్కినప్పుడు బలమైన ఉష్ణగాలులు ఏర్పడతాయి. ఇవి నీటి చుక్కలను వేగంగా పైకి తీసుకెళ్లడం వల్ల వేసవిలో కూడా వడగళ్ళ వాన కురుస్తాయి. అంచు కురవడం వేళ్ళు వడగళ్ళ వాన పడ్డం వేరు. ఈ వడగళ్ళ వాన గట్టిగా పడి పంటలకు ఆస్తులకు నష్టం కలిగిస్తాయి. మాకు బాల్కనీలో ఉన్న ఈ గ్లాస్ అయితే మీరు వినే ఉంటారు పటపట శబ్దంతో. అది ఎక్కడ బ్రేక్ అవుతుందో అని భయమేసింది. పెద్ద పెద్దవి పడి చిన్న చిన్న బఠానీ గింజల్లాగా బాల్కనీ అంతా పరుచుకున్నాయి. చూశారు కదా ఎంత పెద్ద వర్షమో. అప్పటికప్పుడు ఒక్క 4:30 నుంచి ఒక 10 నిమిషాలు అయితే బీభత్సం అయితే ఏర్పడింది. పిల్లలు బాల్కనీలో కాబట్టి చాలా అరుపులు కేకలతో సంతోషపడ్డారు. అదే బయట ఉంటే వర్షంలో చక్కగా బుర్రకి వాటికి తగిలి పటపటమని దెబ్బలైతే తగులుతాయి. ఇదండి ఈరోజు అప్పటికప్పుడు వాతావరణం చల్లబడిపోయి ఎంతో చక్కగా పిల్లలు ఎంజాయ్ చేశారు ఈ వడగళ్ళ వానకి. ఈ వడగళ్ళ వాన మనకి చాలా నష్టాలు అయితే కల్పిస్తాయి. మామిడి చెట్టుకున్న మామిడి కాయలు రాలిపోతాయి, పంటలు పాడైపోతాయి. అనవసరంగా అకాల వర్షాలు ఏర్పడడం వల్ల ఇలాంటివన్నీ ఏర్పడతాయి. ఈ వడగళ్ళ వాన ఇంకెంతమందికి పడిందో, ఏ ఏరియాల్లో పడిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. కొంపల్లిలో అయితే మాకు వడగళ్ళ వాన బాగానే పడింది. ఒక 20 నిమిషాలు అయితే బాగా పడింది వర్షం. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మీ పార్క్.